తప్పుల్ని మాట్లాడినందువల్ల నాకు వచ్చింది. విగ్రహం కూడా ప్రారంభోత్సవం రోజు ప్రధానమంత్రి గారు వచ్చినా కూడా ప్రోటోకాల్లో పంపుతుండవలసిన నా పేరును కూడా నేను ఏదో రకంగా రావాలని, కనీసం ప్రేక్షకులుగా అయినా రావాలని ట్రై చేస్తే మరి ఆ రైళ్లను కూడా అటాక్ చేయాలని చెప్పి రకరకాల ప్లాన్స్ చేశారు. నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో చెప్పారు కదండి, త్రివిక్రమ్ గారు రాశారు. అందుకని తగ్గా. ఇప్పుడు ఇంకా తగ్గాల్సిన అవసరం లేదు. నేను ధైర్యంగా, అంటే ఈ సమయంలో కేసులు పెట్టి తెలివి తక్కువ వాళ్ళు ఈ ప్రభుత్వ పెద్దలు కాదని చెప్పి గ్రహించి అప్పుడంటే భయపెట్టాలనుకున్నారు. ఈ సమయంలో ఏదైనా దుందుడుకు చర్యలు తీసుకుంటే అది వాళ్ళకి మరింత ముప్పు అవుతుంది. కాబట్టి వాళ్ళకి సమయవాళ్ళం ఉంటుంది డెఫినెట్గా. నాకు కూడా ఈ సంవత్సరం సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉండాలి కంబు అనుకుని వచ్చా. నేను ఊహించిన దానికన్నా 100 రెట్ల ప్రజాదరణ. అంటే 4 సంవత్సరాలుగా నేను ఫిజికల్గా ఇక్కడికి రాకపోయినా ఆల్మోస్ట్ ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఉంటున్నా. ఇంకో మిత్రులాగాను ఇంకో సీరియల్ లాగాను ప్రతిరోజు నేను అందరిలో ఉంటానే ఉన్నా. కానీ ప్రత్యక్షంగా నా నియోజకవర్గానికి నేను వచ్చినప్పుడు ఇంత ఆదరాభిమానాలు, అలాగే తెలుగుదేశం, జనసేన నాయకులు, అభిమానులు అందరూ కూడా పెద్దలు శివరామరాజు గారు, రామరాజు గారు, ఇంకా ఎందరో పెద్దలు అన్ని నియోజకవర్గాల నుంచి, ఈ జిల్లాయే కాదు వేరే జిల్లాల నుంచి కూడా చాలామంది నాయకులు నన్ను ఎంతో ఆప్యాయతగా రిసీవ్ చేసుకుంటాం. ప్రజల ఆదరాభిమానాలు కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా నేను వచ్చే దారిలో చూసా. అంటే చేతికి ఇప్పుడు అంతే తెలుస్తుంది ఎలా ఉంటున్నారా, ఎలా ఉంటున్నారా. ఎంతోమంది చాలా ప్రేమగా పలకరించారు. ఎంతో వారి అభిమానానికి నేను ఇన్ని సంవత్సరాలు నేను రాలేకపోయినందుకు కూడా సహృదయంతో అర్థం చేసుకున్నాను. నన్ను హక్కును చేర్చుకున్న ఈ నరసాపురం నియోజకవర్గ ప్రజలకు, అలాగే నాయకులకు నేను మీ అందరూ సహకారం కూడా, మీడియా మిత్రుల సహకారం కూడా డెఫినెట్గా ఉండకపోతే ముందు ప్రజలు బాగానే ఉన్నా మీరు మోసేసేవారు. మీ సహకారం కూడా నాకు ఉన్నందుకు మీడియాకి ముఖ్యంగా నా ధన్యవాదాలు. నా కార్యాచరణ ఒకటే, ఈ ప్రభుత్వాన్ని దించేట్టు 4 ఏళ్ళుగా నా కార్యాచరణ అదే. మరింత అద్భుతం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూద్దాం.